హాయ్ గైస్, మీ వీడియర్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సీఫేరర్ జాయినింగ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మన సీఫేరర్ అదే షిప్ జాయినింగ్ అయ్యే ముందు ఒక సీఫేరర్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి మనం ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. నార్మల్గా అయితే మనకి ఎస్టీసీ 2010 డాక్యుమెంట్స్, ఐఎల్ఓ మెడికల్, సిడిసి, ఎల్లో ఫేవరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇండియన్ పాస్పోర్టు, ఇండియన్ సిడిసి మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్. తర్వాత ఓఎస్ క్రూ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఎలాగ మనం చూసుకోవాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓఎస్ అంటే ఓషన్ ఆఫ్షోర్ షిప్పింగ్ వెసల్. ఆఫ్షోర్లో చేసిన షిప్పింగ్ వెసల్ మనకి ఎక్కువగా మెయిన్ ఎస్ఐఐ ఆఫ్షోర్ కింద కూడా వస్తుంది, మెయిన్ ఫ్లీట్ కూడా ఉన్నది. ఆఫ్షోర్కి సిడిసి, పాస్పోర్టు, NX3 ఫాము, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇండోసి, పిఎస్టీ, ఫైర్ ఫైటింగ్, ఈఎఫ్ఏ, PSSR, STSD, H2S నాట్ ఓల్డర్ దాన్ 5 years. ठीक है. HUAT, COP, వాచ్ కీపింగ్, కుక్కరీ సర్టిఫికేట్ చాలా అవసరం ఫ్రెండ్స్. MLC 2006 ఓన్లీ. అంటే కుక్కరీ ఇది కుక్కులు మాత్రం. HLA ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, మెడికల్, పీసీసీ అంటే తెలుసు, ఫోరెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్, ONGS పాస్ ఇవి ఉండాలి ఫ్రెండ్స్. ఎస్పీ మస్ట్ అండ్ షుడ్ మాత్రము H2S సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. రైటింగ్ అయితే 6 months లాస్ట్ 3 years ఆఫ్షోర్ వెసల్ చేయాలి, లేకపోతే 1 year ఇన్ లాస్ట్ 5 years అయినా చేయాలి. రైటింగ్ షూల్డ్ మామూలు జీపీ రైటింగ్ చేసిన మాత్రం 9 మాత్రం ర్యాంక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అని తప్ప మన GRT కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. 500 GRT బిలో ఉన్నదంటే వాచ్ కీపింగ్ తీసిన ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. డెక్ వాళ్ళకైతే, ఇంజిన్ వాళ్ళకి 500 GRTకి అవసరం లేదు, వాళ్ళకి BHP అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు 500 లోపైనా పర్వాలేదు, తీస్తేనే మనకి ఎక్కడికి వెళ్ళి అయిపోద్ది. మనం ఎక్కువగా తెలుసుకుంది SAI షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాని గురించి చూసుకుంటే అందులో VLCC, LNG, LPG, FUC ఇది 10,000 GRT ఆల్ ట్యాంకర్కి. ఆల్ ట్యాంకర్ ఎనీ వెసల్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్యాసింజర్ వెసల్కి అయితే మినిమం GRT 150 ఎనీ వెసల్. OSCV అంటే GRT 500, మోడ్ GRT 500. ఫర్దర్ రైటింగ్ మస్ట్ షుడ్ 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ అంటే మీకు తెలిసిందండి, 10th class పాస్ అవ్వాలి, జీపీ రైటింగ్ క్వాలిఫికేషన్ అవ్వాలి సెలింగ్ రైటింగ్ వాళ్ళకి అయితే. ఇందులో ఇండియన్ పాస్పోర్ట్ అట్లీస్ట్ 15 months మాత్రము ఓల్డ్ అయ్యి ఉండాలి పాస్పోర్ట్. ఇండియన్ సిడిసి, పాన్ కార్డు మాత్రం ఉండాలి, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఎల్లో ఫేవర్ ఇవన్నీ ఉండాలి. సర్టిఫికేట్ మాత్రం అట్లీస్ట్ 12 months ఉన్నట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫైర్ ఫైటింగ్ కానీ, PST కానీ, MFA, EFA మొత్తం ఉండాలి ఫ్రెండ్స్. HUAT హెలికాప్టర్ కోర్సు, COC కంపల్సరీ ఫ్రెండ్స్, కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఇది క్వాలిఫికేషన్. ట్రైనింగ్ కుక్ అయితే COC మస్ట్ అండ్ షుడ్. పర్ మంత్ అనేది ట్రైనింగ్ కుక్ 5,000 ఇస్తారు ఫ్రెండ్స్. ముందుగా SAIలో అయితే అక్కడ నుండి 40,000, 30,000 శాలరీలు ఉంటాయి. మనకు మాత్రం ఇండియన్ సిడిసి, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఇండోస్ నెంబర్, ఎల్లో ఫేవర్ మస్ట్ అండ్ షుడ్. SAIలో 5 సంవత్సరాల్లో ఓల్డ్ అయితే వాళ్ళకి వేగంగా తీసుకుంటారు. SAIలో ఆర్టికల్ కూడా బాగుంటుంది. అన్నీ పెద్ద పెద్ద వెసలు ఉన్నాయి ఫ్రెండ్స్ SAIలో కూడా. BG షిప్ కంపెనీ అది కూడా ఇండియాలో మంచి షిప్పింగ్ కంపెనీ అంటే SAI ఒకటి. దాని డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్, ఇంకా మనకి డాక్యుమెంట్స్ ఇంకేటేటి పట్టుకుని వెళ్ళాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇంకేటేటి అంటే మనకి ఇస్తారు కదా ఆర్టికల్ ఆఫ్ అగ్రిమెంటు, తర్వాత మన క్యారింగ్ ఏటేటి చేస్తామో మనకు కావాల్సినవి, తర్వాత మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. మెడికల్, ILO మెడికల్ ఉండాలి కంపల్సరీ. ILO మెడికల్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. 14 అవసరాలు ఏవేవో చెప్తాను మీకు, మస్ట్ అండ్ షుడ్ వినండి. డాక్యుమెంటేషన్ అంటే మీకు తెలిసిందే. పాస్పోర్టు 1 year వ్యాలిడిటీ ఉండేటట్లు చూసుకోవాలి. వీసా ఉండాలి, కొత్త వీసా. డిశ్చార్జ్ సర్టిఫికేట్ అంటే CDC ఉండాలి. వ్యాక్సినేషన్ ఉండాలి, క్లోరో, ఎల్లో ఫీవర్, ఎక్స్ట్రా చికెన్ పాక్స్ అన్నట్టు వ్యాక్సిన్లు ఉండాలి. STCW 2018 ఉండాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, బెనిఫిట్, ఓకే టు బోర్డు కంపల్సరీ. మెడికల్ సర్టిఫికేట్ మీకు ముందుగా చెప్పాను కదా, DJ అప్లోడ్ మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. క్లాత్, మెడిసిన్స్ ఉండాలి. క్లాత్ అంటే మనం వేసుకునేవి టీషర్ట్లు 5 నుండి 6, క్యాజువల్ షర్ట్లు 2 నుండి 3, మనం ఫార్మల్గా వేసుకున్న 1 నుండి 2, జాకెట్లు
బనియన్లు, జీన్స్ ఉంటే ఉండాలి, లేకపోతే టవల్ పెట్టుకోండి. ఫార్మల్ ప్యాంట్లు మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. లోవర్ ప్యాంట్లు, షార్ట్స్, ఎంతసేపు అండర్వేర్లు, పెయిర్ ఆఫ్ సాక్స్, హ్యాండ్ కర్చీఫ్లు, టవళ్ళు ఇవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అవసరం అయినవి అవి. మనకి ఎవరెవరు అక్కడ ఇవి కూడా టూత్ పేస్ట్లు, టూత్ బ్రష్లు 2-3 ఉంచుకోవాలి. షేవింగ్ క్రీమ్లు, రేజరింగ్ చేసుకుని కొంతమంది ట్రిమ్మర్లు ఉంటాయి. ఫేస్ వాష్, కాంబో, మాయిశ్చరైజర్, నెయిల్ కట్టరు, ఫార్మల్స్, క్యాజువల్స్, శాండల్స్ ఉండాలి. తర్వాత టర్కన్ పౌడర్, మెడిసిన్స్ ఏవో అంటే బ్యాక్ పెయిన్ స్ప్రేలు కానీ ఇలాంటివి ఉండాలి. ఒక పాకెట్ డైరీ, ఒక పెన్ను, పెన్సిల్ కానీ, ఎరేజర్ కానీ ఉంటే మనం ఎప్పటికప్పుడు ఇంజిన్ డిపార్ట్మెంట్, డెక్ డిపార్ట్మెంట్ అయినా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనము చేస్తాం కదా, ఇంజిన్ టెంపరేచర్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్ అంతా ఉండాలి ఫ్రెండ్స్. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి, సిప్ ఈమెయిల్, ఫోన్ నెంబర్లు ఇవన్నీ ఇంత మంచి డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. సో బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.